సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగోసారి ముఖ్యమంత్రి కలెక్టర్లతో సదస్సు జరుపుతోంది. ఏపీలో 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తం 8 అంశాల ప్రాతిపదికన కలెక్టర్ల సదస్సులో చర్చలు జరుగుతున్నాయి. జీఎస్డీపీ సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, సంక్షేమం, సూపర్ 6, అన్న క్యాంటీన్లు P4 పై సదస్సులో చర్చిస్తున్నారు. మా ప్రతినిధి రాజ్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజ్ కుమార్, ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు? ఎటువంటి సమావేశం జరగనుంది ఇవాళ? ముఖ్యంగా ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగబోతోంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత నాలుగోసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించబోతున్నారు. దాదాపుగా 15% వృద్ధి రేటుకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ముఖ్యమంత్రి ఫోకస్ చేయనున్నారు. ముఖ్యంగా ఈరోజు దీనికి సంబంధించి అంటే 2 రోజుల పాటు ఈ సమావేశం జరగబోతోంది. ఈరోజు ప్రధానంగా ఏదైతే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 10 గంటలకు ఈ సమావేశం అంటే కొద్దిసేపటి కింద ఈ సమావేశం ప్రారంభం అవ్వాల్సింది. కానీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు కీలకమైనటువంటి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కనుక చూసుకుంటే 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సంబంధించి 15వ తేదీన అటు ఏదైతే జిఎస్డిపి పైన అంటే ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమ సేవల రంగాలకు సంబంధించి ఇటు పర్యాటకం, హౌసింగ్ తదితర అంశాలపైన ఇటు కలెక్టర్ల నుంచి ఈరోజు వివరాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబు తెలుసుకోబోతున్నారు. రెండో అంశంగా సంక్షేమం, ఇటు సూపర్ 6 పథకాలు, అన్నా క్యాంటీన్లు, P4 తదితర విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ఈరోజు కలెక్టర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మూడో అంశంగా లాజిస్టిక్స్, మరి అదేవిధంగా మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులో భాగంగా రహదారులు, పోర్టు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంధన తదితర అంశాలపైన ఇటు ఏ విధంగా పురోగతి చెందింది అనేటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి ఈరోజు కలెక్టర్లతో చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా 4వ అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపైన ఈరోజు కలెక్టర్లతో పాటు ప్రజెంటేషన్ తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులపైన ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా ముఖ్యమంత్రి సమీక్షించబోతున్నారు. ఎందుకంటే కలెక్టర్లతో ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి గతంలో ఆయన పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు కూడా వ్యవహార శైలి అంటే అడ్మినిస్ట్రేషన్ నడిపించేటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరితో ప్రధానంగా చర్చించి గ్రామ స్థాయి వరకు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల అమలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు అంటే రేపు కనుక చూసుకుంటే రెండో రోజు 16వ తేదీన 5వ అంశంగా మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి వైద్య ఆరోగ్యం, విద్య, స్కిల్, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ, డేటా టెక్, ఏఐ తదితర అంశాలపైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. ఇటు 6వ అంశంగా కనుక చూసుకుని ఉంటే ఈ వాట్సాప్ పౌర సేవలు, డేటా టెక్ సంబంధించినటువంటి అంశాలు. 7వ అంశంగా కనుక చూస్తే ఏదైతే ఇటు ఆదాయార్జన శాఖల రెవెన్యూ భూములు, అదేవిధంగా ఉన్నటువంటి స్టాంపు, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్, అటవీ, ట్రాన్స్పోర్ట్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించినటువంటి శాఖలపైన కూడా ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. వీటికి సంబంధించి వివరాలు అడిగి కూడా తెలుసుకొని ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక 8వ అంశంగా రాష్ట్రంలో శాంతి భద్రతలపైన ఏ విధంగా ఉండబోతా ఉంది, అదేవిధంగా ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా ఈ సమీక్ష నిర్వహించబోతున్నారు. అనంతరం ప్రభుత్వ విభాగాలు అందించేటువంటి పౌర సేవలపైన ప్రజల్లో సంతృప్తి విధానం ఏ విధంగా ఉందనేటువంటి దానిపైన కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఈ 2 రోజుల పాటు ఈ సమావేశాలు కీలకంగా అటు జిల్లా అధికార యంత్రాంగంతో ముఖ్యమంత్రి చర్చించబోతా ఉన్నారు. కాబట్టి ఈ వివరాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి తర్వాత ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయాలకు ఆమోదం తెలుపబోతున్నారు అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి, పబ్లిక్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందనేటిది తెలుసుకున్నటువంటి తర్వాత దాన్ని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటిపైన కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. మరి వీటికి సంబంధించి ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన మరి కాసేపట్లో ఈ కలెక్టర్ల సమావేశం అయితే ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థాంక్యూ. శ్రీదేవి.